రండి పట్టణాన్ని బాగు చేసుకుందాం ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషి చేద్దాం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణంలో తిరిగి స్వచ్ఛ వనపర్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలి అన్నారు ప్లాస్టిక్ జీవితకాలం 400 ఏండ్లు అని దాని జీవితకాలం పూర్తయ్యేలోపు దాన్ని మనం భరిస్తూనే ఉండాలి అన్నారు పారిశుద్ధ్యంపై చేశాను అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా వాటర్ కుక్కర్ని జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా మరియు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ 5, 4, 6, 7 సమర్థవంతంగా నిర్వహిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం అందరం పరిశుభ్రంగా ఉంటాం ఎవరు అనుకుంటాం దోమలు కలిసిపోయి చికెన్ గున్యా వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి వైరల్ జ్వరం వచ్చి దవాఖానలో పాలు కావాలి లేకుంటే ప్రైవేట్ దవాఖానకు పోయి చేసిన కష్టం వాళ్ళని ఎత్తిన బోర్లిచ్చి రావాలని ఎవరైనా అనుకుంటామా అనుకోం కదా మన పిల్లల గదులు గబ్బులు ఆడుకోవాలి అపరిశుభ్రంగా ఉండాలని మనం అనుకుంటామా సంవత్సరాలు పడుతుంది ఎంత 400 సంవత్సరాలు పడుతుంది ఈ 400 సంవత్సరాల లోపల దాని నుంచి వచ్చేటువంటి విషయాన్ని మనం నీళ్ల ద్వారా ఆహారం ద్వారా మన కడుపులోకి పోతూనే ఉంటుంది మనకు తెలియకుండానే అందుకే మీరందరూ గర్వపడాలి సంతోషపడాలి మన వనపర్తి జిల్లాలోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నదంటే దానికి తొలి అడుగు వేసింది మన వనపర్తి జిల్లాల కలెక్టర్ గారు మేము మాట్లాడుకుని వారి సారథ్యంలో వనపర్తి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి మనం చర్యలు చేపట్టాం ఒక ముందు చూపుతున్నా రేపటి తరం పిల్లలు బాగా బతకాలి రేపటి సమాజం బాగుండాలన్న కోణంలో మనం పనిచేస్తున్నాం ఇది మీరు ప్రజలు గ్రహించి అర్థం చేసుకుని సహకరించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా సరే సమస్యలు ఉన్నాయి కృష్ణ చెప్పినాడు ఒక నిమిషం కాదప్పా